తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ 5వ వార్షికోత్సవ సంబరాలు రవీంద్ర భారతిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వ్యవస్థాపకులు బుర్రా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మా అసోసియేషన్ సభ్యులందరి సహకారంతో ఇలాంటి విజయాలు సాధిస్తున్నామని, వారందరికీ మా సంస్థ తరపున ఉత్సాహాన్ని కల్పిస్తూ వారు చేసిన కృషికి గాను 2026 సంవత్సరానికి ప్రముఖుల చేతుల మీదుగా అవార్డుల ప్రధానోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉందని తెలుపుకొచ్చారు. ఫ్లోర్ లీడర్ బండా ప్రకాష్ చేతుల మీదుగా అవార్డును అందుకున్న కాశముని శ్యామరావు ముదిరాజ్, చైర్మన్ డిసిప్లినరీ కమిటీ అండ్ ప్రెసిడెంట్ ముదిరాజ్ కమిటీ, శ్రీ మహాలక్ష్మి మ్యారేజ్ బ్యూరో మాట్లాడుతూ, శ్రీ మహానంది అవార్డు 2026, గౌతమ బుద్ధ సేవారత్న అవార్డు 2026 మాకు ఎంతో ఉత్సాహాన్ని కల్పిస్తూ మరింత చురుకుతనాన్ని ఇవ్వడానికి ఈ అవార్డులు మాకు ప్రోత్సాహాన్ని కలిగించాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బండా ప్రకాష్ ఫ్లోర్ లీడర్, పల్లె లక్ష్మణ్ గౌడ్ మాజీ ఎంపీ, దయానంద్ శర్మ, పన్యాల మమతా గౌడ్, గౌడ మహిళా సంఘం అధ్యక్షురాలు అనురాధ, మహిళా ప్రెసిడెంట్ భాగ్యమ్మ, సంస్థ ఇన్ఛార్జ్ దేశాల ఈశ్వర్ నేత మరియు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేట్ వెల్ఫేర్ అసోసియేషన్ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ మహానంది అవార్డుకు ఎంపికైన భాగ్యలక్ష్మి మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలు పంతం భాగ్యలక్ష్మి గంగపుత్ర గారికి అభినందనలు. రామరావు గుజరాత్ గారు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీరు అసోసియేషన్లో కీలకంగా వ్యవహరిస్తున్నందుకు వారికి తిరు సత్కారం అన్నగారు. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా గౌతమ బుద్ధ సభ్యులందరికీ, కార్యవర్గ సభ్యులకు, సోదరుడు మీ అధ్యక్షుడు సోదరుడు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఉపాధ్యక్షురాలు పన్యాల మమతా గౌడ్ గారికి, చైర్మన్ శ్యామ్ ముదిరాజ్ గారికి, మరియు వేదికలో ఉన్న పెద్దలు గౌరవనీయులు రవికృష్ణ శర్మ గారికి, సోదరుడు లక్ష్మణ్ గౌడ్ గారికి, ఇప్పుడే మాట్లాడిన చంద్రమౌళన్న గారికి, బాలరాజు గౌడ్ గారికి, మదన్ మోహన్ గారికి, వంటి పద్మ గారికి, అదేవిధంగా ఇక్కడికి హాజరైన బంధుమిత్రులందరికీ పేరు చెందిన నమస్కారం. మీరు అనేక మందికి బంధుమిత్రులు, ఎంతోమందికి మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ మరి అనేక మందికి మీరు అనేక కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఈ మ్యారేజ్ బ్యూరో అనేది మీ వ్యక్తిగతమైన అంశమే కాకుండా అనేక కుటుంబాన్ని కలుపుతూ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం ఉంటుంది. ఇదొక రకంగా మన వ్యక్తిగత కార్యక్రమాలతో పాటు సామాజిక సేవ చేసే కార్యక్రమం కూడా మేము బాగుంటుంది. సాధారణంగా పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు, అక్కడే నిర్ణయం అవుతాయంటారు. కానీ మీ చేతిలో నిర్ణయం అయితే దాదాపు పెళ్ళిళ్ళని మీరందరే మధ్యవర్తులుగా ఉంటే వారిద్దరిని ముఖంటే కొన్ని కుటుంబాలను కూడా కలిపి వారి మధ్య సంబంధాలు ఏర్పరచుకోవడానికి మీరు కారణభూతులైన వ్యక్తులు. తప్పనిసరిగా మీరు అనేక మందికి అనేక కుటుంబాలను ఏర్పరచడంలో భాగస్వాములైన మీకు మీ కుటుంబాలు కూడా మంచిగా ఉండాలని కోరుకోవడంలో తప్పేమి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. ఎంతోమంది కుటుంబాలు గల మధ్యవర్తులు లేకుండా ఏ పెళ్ళిళ్ళు కావు, మీడియేటర్ అనే వాళ్ళు లేకుండా ఒక పెళ్లి కూడా జరగలేదు. మరి అటువంటి వ్యవస్థను కూడా గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. ఇటీవల కాలంలో మరి గిగ్ వర్కర్స్ అని ఒక బిల్లు వచ్చింది. ఎక్కడో ఉండి ఎక్కడో పని చేసుకుంటా ఇప్పుడు మనం జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, మిగతా వాటిల్లో మనకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కావచ్చు, ఏ కంపెనీలో పనిచేస్తూ ఈ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న అనేక మంది కార్మికులను కవర్ చేయడానికి ఆ చట్టం వచ్చింది. వాళ్ళకి ఇన్సూరెన్స్ పథకం ఇచ్చినారు. మేము వారికి ఆరోగ్య బీమా కూడా ఇవ్వమని అడిగినాం. చివరికి గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో వాళ్ళకి అందుబాటులో చేస్తామని చెప్పినారు. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ వాళ్ళ కోసం కూడా ఒక ప్రత్యేక పథకాలు చేయాలనేది మేము కోరుకుంటున్నాం. ఈ అసంఘటిత రంగం అనేది మీరందరూ పని చేసుకుంటే ఇవాళ మీరు ఇంత గొప్ప పని చేస్తున్నారు, గుర్తింపు లేదనేది బాధ ఉంటుంది. దీనికో రిజిస్ట్రేషన్ ఉండాలి, రికగ్నైజ్డ్ ఇది ఉండాలి.
మీకు కూడా నిర్ణీతమైన ఆదాయం వచ్చే విధంగా ఉండాలి. ఇదే మీరు కోరుకుంటున్నారు కదా. అంతేకాకుండా ఎక్కడైనా ఆఫీస్ పెట్టుకోవడానికి ఇంత కార్యాలయం కట్టుకోవడానికి ఇంత స్థలం ఉండాలని చెప్పి కూడా మీ డిమాండ్ ఉంది. అన్నిటికంటే ఎక్కువ మీరు పేదవాళ్ళు వివాహాలు చేసుకోవడానికి ఏదైనా హాల్స్ ఉండాలని కూడా మీరు ఒక డిమాండ్ పెడుతున్నారు. నేను అనుకుంటా గత ప్రభుత్వ కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొన్ని హాల్స్ మీరు స్టార్ట్ చేసి అందులో మీకు సికింద్రాబాద్ బన్సిలాల్ పెట్టి ఒక హాల్ కంప్లీట్ అయి ఉన్నది కదా, ఒక ఫంక్షన్ హాల్ ఉన్నది కదా. ఎవరైనా పేదలు అక్కడ పెళ్లి చేసుకుంటా అంటే ఫ్రీ ఇస్తారు. బన్సిలాల్ పెట్టులో ఉంది. మీరు అక్కడ మా ముద్రాజ్ భవన్ పక్కనే ఉంటుంది కదా హాల్. పేరు జిహెచ్ఎంసీ ఏదో ఒక సంస్థ కింద ఉంటుంది, కానీ అవన్నీ పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి కట్టిన హాల్స్ ఉంది. ఇటువంటి మ్యారేజ్ హాల్స్ గతంలో అనేక ప్రాంతాల్లో కట్టడం జరిగింది. మీ అందరూ లక్ష్మణ మీ అందరూ సాటిస్ఫై చేస్తున్నారు. ఇవాళ ఆ రోజు కులాలకు కూడా భవనాలు ఇవ్వాలంటే మాకు 5 ఎకరాల స్థలం ఇవాళ కోకపేట కానీ ఉప్పల్ పొగాయకు కానీ ఇచ్చిన నేపథ్యం ఉంది. దాంట్లో పెళ్లిళ్ళ కోసం హాల్స్ కట్టుకొని ఆ కులాల బిడ్డలు పెళ్లిళ్ళు చేసుకుంటే అక్కడ చేసుకునే విధంగా కార్యక్రమాలు ఉండాలని కూడా వారు చేసినారు. దురదృష్టవశాత్తు భవనాలు ప్రారంభం కాకుండా ఆ ప్రభుత్వం పోయింది. సరే, ఎప్పుడైనా ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తే అందరూ కట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ అటువంటి ఏర్పడితే కూడా మీరు వివాహాలు జరపడానికి చాలా అనుకూలమైన వాతావరణం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను బహుశా ఇది రెండోసారి మీ దాంట్లో అవార్డు ఫంక్షన్లో పాల్గొనడం. రెండోసారి సోదరులు మొన్న ఈ లోగో ప్రారంభం